ప్రభాస్ దేశ ప్రజలందరూ మెచ్చిన బాహుబలి. ఆ సినిమాలో ఓ డైలాగ్ ఉంటుంది, వీడు ఎక్కడున్నా రాజేరా అని. ఆ మాట అక్షరాల నిజమని పరిశ్రమ ప్రముఖులు చెప్పే మాట. ప్రభాస్ మంచితనం గురించి ప్రేక్షకులకు తెలుసు. ఏపీలో అనూహ్య వరదలు, వర్షాలు వచ్చినప్పుడు ముఖ్యమంత్రి సహాయ నిధికి ₹1,00,00,000 విరాళం అందజేశారు. భద్రాచలం శ్రీ సీతారామచంద్ర స్వామి వారి ఆలయానికి ఆ మధ్య ₹10,00,000 విరాళం అందజేశారు. తాజాగా తెలుగు చలనచిత్ర దర్శకుల సంఘానికి విరాళం అందించారు. ప్రజలకు మాత్రమే కాదు, పరిశ్రమలో వ్యక్తులకు ఆపద ఎదురైనట్టు తన దృష్టికి వస్తే పెద్ద మనసుతో సాయం చేసే హీరోలలో ప్రభాస్ ఒకరు. చిత్రసీమలో ఏ మంచి కార్యక్రమం జరిగినా సరే అందులో ఆయన కూడా భాగమవుతారు. రెబల్ స్టార్ ప్రభాస్ తన వంతు ఆర్థిక సహాయం అందించడానికి ఎప్పుడూ ముందుంటారు. ఇప్పుడు మరోసారి అటువంటి మంచి పని చేశారు. దర్శకరత్న దాసరి నారాయణరావు జయంతి సందర్భంగా మే 4ను డైరెక్టర్స్ డేగా అనౌన్స్ చేసింది తెలుగు ఫిలిమ్స్ డైరెక్టర్ అసోసియేషన్. ప్రతి ఏడాది దాసరి జయంతికి డైరెక్టర్స్ డే సెలబ్రేషన్స్ నిర్వహించాలని నిర్ణయించింది. ఈ ఏడాది హైదరాబాద్ ఎల్బీ స్టేడియంలో భారీగా సెలబ్రేషన్స్ ను నిర్వహించనున్నారు. ఈ విషయం తెలిసి తెలుగు దర్శకుల సంఘం సంక్షేమ నిధికి ప్రభాస్ ₹35,00,000 విరాళం అందించారు. తెలుగు ఫిలిం డైరెక్టర్స్ అసోసియేషన్ డైరెక్టర్స్ డే ఈవెంట్ కర్టెన్ రైజర్ కార్యక్రమం నిర్వహించింది. అందులో పాల్గొన్న దర్శకుడు మారుతి ప్రభాస్ విరాళం ఇస్తున్న విషయాన్ని తెలియజేశారు. ఈ సందర్భంగా హీరోకి డైరెక్టర్స్ అసోసియేషన్ సభ్యులు చప్పట్లతో తమ కృతజ్ఞతలను తెలిపారు.